రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై స్టేషన్లో అప్పటికప్పుడు టికెట్లు తీసుకునేవారు ఇక నుంచి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 2 జనరల్ కోచ్లు ఉన్న రైళ్లలో ఆ సంఖ్యను 4కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇవి కూడా అత్యాధునిక పరిజ్ఞానం ఉన్న LHB కోచ్లను ఏర్పాటు చేస్తున్నారు. రైళ్లలో సామాన్యులు ప్రయాణించే జనరల్ బోగీల స్వరూపం మారబోతోంది. ఇన్నాళ్లు రైళ్లలో పాతకాలం నాటి సాధారణ బోగీలే అందుబాటులో ఉండేవి. ఇక రైళ్లలో ఇప్పటికీ 2 జనరల్ బోగీలు ఉండడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో జనరల్ బోగీల సంఖ్యను పెంచాలనుకున్న రైల్వే బోర్డు ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసింది. కొత్తగా వస్తున్న జనరల్ బోగీలను LHB టెక్నాలజీతో తయారు చేసినవని ఉపయోగిస్తున్నారు. పాత జనరేషన్ ICF బోగీల్లో 90 సీట్లు ఉండగా కొత్త జనరేషన్ LHB బోగీల్లో సీట్ల సంఖ్య 100గా ఉంటుంది. దీంతో మరింత మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు AC, స్లీపర్ క్లాసుల్లో LHB బోగీలను రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. తాజాగా జనరల్ క్లాసులను LHB బోగీలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో 19 ఎక్స్ప్రెస్ రైళ్లకు 66 LHB కోచ్లను ప్రవేశపెట్టారు. గౌతమి, దక్షిణ్, నారాయణాద్రి తదితర ఎక్స్ప్రెస్ రైళ్లలో అదనంగా LHB జనరల్ కోచ్లు అరేంజ్ చేశారు. రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 370 రైళ్లలో అదనంగా LHB బోగీలను దశల వారీగా జత చేస్తోందని రైల్వే అధికారులు తెలిపారు. అదనంగా వచ్చే కొత్త బోగీల వల్ల రోజుకు అదనంగా దాదాపు 70,000 మంది ప్రయాణికులు జనరల్ బోగీలో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. జనరల్ బోగీలను 4కు పెంచడం వల్ల సాధారణ ప్రయాణికులకు మరింత వెసులుబాటు కలుగుతుందని రైల్వే అధికారులు అంటున్నారు. సాధారణ కోచ్ల కంటే LHB కోచ్లు మరింత సురక్షితమైనవని నిపుణులు కూడా చెప్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు LHB బోగీలతో తక్కువ నష్టం ఉండనుంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 21 జతల రైళ్లకు అదనంగా 80 LHB బోగీలు అందుబాటులోకి వస్తాయి.